నెక్స్ట్ తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అండి. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. BHEL, ODF లాంటి మహారత్న కంపెనీస్ లాస్ట్ 60-70 ఇయర్స్ నుంచే ముంబై హైవేలో ఉన్నాయి. అలాగే ఫార్మా ఇండస్ట్రీస్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్. పాసమైలారం ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ మన ముంబై హైవేలోనే ఉంది. దీనివల్ల ఏంటి యూజ్ అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే దానికి ప్యారలల్గా ఇంకొంత ఎంప్లాయ్మెంట్, అంటే ఒక ఫార్మా ఎంప్లాయ్ ఉంటే ఆయనకి రిలేటెడ్గా ఇంకొక 2-3 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, అన్డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. అలా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, అన్డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ముంబై హైవేలో క్రియేట్ అయింది. దీనివల్ల ఏమవుతుంది, అగైన్ పాపులేషన్ పెరుగుతుంది. పాపులేషన్ పెరగటం వల్ల ఏమవుతుంది, బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ అక్కడికే వస్తాయి. ఈరోజు మీరు ముంబై హైవేలో చూస్తే హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ఎడ్యుకేర్ ఫెసిలిటీస్, అంటే లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అక్కడ ఉన్నాయి. మెడికల్ కాలేజెస్, యూనివర్సిటీస్, ఇంజనీరింగ్ కాలేజెస్, అన్ని రకాల సౌకర్యాలు అక్కడ అవైలబుల్. అంటే హైదరాబాద్లో ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో అలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ముంబై హైవేలో అప్ టు సంగారెడ్డి వరకు మీకు అవైలబుల్ ఉంది. దీనికి అంతటికీ రీజన్ ఏంటంటే పాపులేషన్ డెన్సిటీ. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వల్ల ముంబై హైవేకి ఎక్స్ప్లోజివ్ గ్రోత్ అని వచ్చిందని చెప్పొచ్చు. నెక్స్ట్ తీసుకుంటే ఎలివేటెడ్ కారిడార్ అండి. అది మీ అందరికీ తెలిసిందే. BHEL దగ్గర ఎలివేటెడ్ కారిడార్ వస్తూ ఉంది. దీనివల్ల ట్రాఫిక్ ఈజ్ అవుతుంది. అలాగే లాట్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీస్ బూమ్ అవుతాయి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్కి ఎటువైపు వెళ్తారు, మనం ఏ ప్రాంతానికైతే ఈజీగా ట్రావెల్ చేయగలమో ఆ ప్రాంతానికి మనం వెళ్ళి ఇన్వెస్ట్ చేయటానికి, లేకపోతే అక్కడ జాబ్ చేయటానికో, అక్కడ బిజినెస్ పెట్టుకోవటానికో ఇష్టపడతాం. సో ఈ ఎలివేటెడ్ కారిడార్ దానికి ఉపయోగపడుతుంది. సో ఈ ఎలివేటెడ్ కారిడార్ అండ్ ఈ 6 లైన్ ఎక్స్ప్రెస్ వే ఎందుకు వస్తూ ఉన్నాయంటే, ఇవి కంప్లీట్ అయిన తర్వాత మెట్రో రాబోతుంది. మెట్రో ఫేజ్ 2 అప్ టు పటాన్ చెరువు. సో అండి, ఇది ముంబై హైవే టోటల్ డైనమిక్స్నే చేంజ్ అయిపోతుంది. ఇప్పటికే సంగారెడ్డి వరకు పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ హైదరాబాద్ లాగా ఉంది. వన్స్ మెట్రో అంటూ అక్కడికి వస్తే హైదరాబాద్ సిటీ ఇప్పుడు ఎక్కడి వరకు ఉందంటే చందానగరం, మదీనాగూడ చెప్తాం, లేదంటే BHEL చెప్తాం. రేపు సంగారెడ్డి వరకు కూడా హైదరాబాద్ సిటీనే. ఈవెన్ ఈరోజు కూడా మీరు సంగారెడ్డి వరకు ట్రావెల్ చేస్తే అవుట్స్కట్స్కి వెళ్ళామనే ఫీల్ రాదు. హైదరాబాద్లో సిటీలో ఎలా ఉన్నామో అక్కడ కూడా అలాగే ఉంటుంది. ఈ ఫెసిలిటీ అయితే ఏ హైవేకి లేదని చెప్పొచ్చు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పారామీటర్ అండి ముంబై హైవేకి ఉన్న రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో. సో దీన్ని అబ్జర్వ్ చేయండి. అలాగే ఇంకొకటి ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాల్సింది, జహీరాబాద్ని స్మార్ట్ సిటీగా అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అనౌన్స్ చేయటమే కాకుండా నిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కోసం 33,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఎక్వైర్ చేసింది. చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి అక్కడ ల్యాండ్ అలాట్ చేయటం జరిగింది. రీసెంట్గా స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కోసం కొన్ని ఫండ్స్ కూడా అలాట్ చేయటం జరిగింది. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ముంబై హైవేకి BHEL వైపు నుంచి డెవలప్మెంట్ ఎక్స్పాండ్ అవుతూ ఉంది. ఇప్పుడు జహీరాబాద్ స్మార్ట్ సిటీ, జహీరాబాద్ వైపు నుంచి డెవలప్మెంట్ ఈ వైపు కంటే టువర్డ్స్ సంగారెడ్డి వైపుకి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో టోటల్ హైవే అతి త్వరలోనే ప్యాక్ అవబోతుంది. ఇప్పుడు సంగారెడ్డి వరకు పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ హైదరాబాద్ లాగా ఉంది. ఒక మ్యాటర్ ఆఫ్ 5-10 ఇయర్స్లో జహీరాబాద్ వరకు కూడా హైదరాబాద్ సిటీనే అవుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడానండి మన ఫ్యూచర్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోగలిగితే మనం రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అలాగే పాపులేషన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. పాపులేషన్ అండ్ పాపులేషన్ డెన్సిటీ, దీనిలో ఇంపార్టెంట్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, HMDA ఏరియాలో నివసించే పాపులేషన్లో యూ కాంట్ ఇమాజిన్ అండి, 50% ఆఫ్ ద పాపులేషన్ వెస్ట్ జోన్లోనే ఉంది. ఈస్ట్, సౌత్, నార్త్ రిమైనింగ్ 50% షేర్ చేసుకుంటున్నాయి. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, రియల్ ఎస్టేట్ నీడ్స్ ఎక్కడొస్తాయి? ఎక్కడైతే పాపులేషన్ ఉంటుందో, ఎక్కడైతే పాపులేషన్ డెన్సిటీ ఉంటుందో అక్కడే రియల్ ఎస్టేట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి.
అందుకే ముంబై హైవేలో ఇన్ని ప్రాజెక్ట్స్, ఇన్ని హై రైజ్ టవర్స్, ఇన్ని విల్లా ప్రాజెక్ట్స్. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలాగే ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పాను. ఏ హైవేకి లేనటువంటి ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ముంబై హైవేకి ఉన్నాయి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఓఆర్ఆర్. ఇది ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఓఆర్ఆర్ ముంబై హైవే లేదంటే గచ్చిబౌలి, కొల్లూరు ఈ ప్రాంతాల్లో తీసుకుంటే హైదరాబాద్ సిటీకి చాలా దగ్గరగా పాస్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటంటే ఉస్మాన్ సాగర్ లేక్ ఉంటాం. సో ఉస్మాన్ సాగర్ లేక్కి అదర్ సైడ్ ఓఆర్ఆర్ తీసుకెళ్తే అది చాలా దూరం అయిపోతుంది. ప్లస్ డెవలప్మెంట్ అటువైపు ఎక్స్పాండ్ అవ్వటానికి ఛాన్స్ లేదు. సో ఓఆర్ఆర్ని ఎలా డిజైన్ చేశారంటే గచ్చిబౌలి ఈ ప్రాంతాల నుంచి సిటీకి చాలా దగ్గరగా పాస్ అయ్యేలాగా డిజైన్ చేశారు. గచ్చిబౌలి ఎగ్జిట్ కావచ్చు, ఈవెన్ కోకాపేట కావచ్చు, కొల్లూరు కావచ్చు, అలాగే ముత్తంగి ఎగ్జిట్, ముంబై హైవే ఎగ్జిట్ సిటీకి చాలా నియరర్గా పాస్ అవుతాయి. ఈ నియరర్గా పాస్ అవటం వల్ల ఏం జరిగింది, హౌసింగ్ ఆ ప్రాంతాల్లోకి చాలా వేగంగా ఎక్స్పాండ్ అయింది. రిమైనింగ్ హైవేస్లో ఓఆర్ఆర్కి నియరెస్ట్ ప్లేసెస్లో కూడా అప్పటికీ హౌసింగ్ రాలేదు కొన్ని హైవేస్లో. బట్ ముంబై హైవే తీసుకుంటే ఓఆర్ఆర్ నుంచి 20-25 కిలోమీటర్స్ వరకు కూడా హౌసింగ్ వచ్చింది. ఇక్కడ 20-25 కిలోమీటర్స్ వరకు హౌసింగ్ వచ్చిందంటే అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్డు వరకు కూడా ఆల్రెడీ డెవలప్ అయిపోయిన ప్రాంతం ముంబై హైవే.